ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బుని చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమి క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? గదే గోస, గదే రంది, గదే తన్లాట, గదే బాధ. యూరియా కోసం మన తెలంగాణ రైతుల తన్లాట చెప్తే ఇప్పట్లో ఓడిచేటట్టు లేదు. నిజం చెప్తున్నా, రైతులు గింత ఘోరంగా ఆగమవుతారని నేను కలలో కూడా అనుకోలేదు. అసలు ఏందా లైన్లు, ఏంది లొల్లులు, ఏంది కాళ్ళు మొక్కుడు, ఆ చెప్పుల వరిసేంది, రోజంతా కాలు రెక్కలు గుంజంగా నిలబడ్డేంది, ఆఖరికత్తే పోలీసులతోని దెబ్బలు తినుడేంది. చూడురోల్లా మన యూరియా కష్టాలు ఎట్లున్నాయో. అవును, రైతుల ముచ్చట్నే యూరియా తన్లాటనే చూయిస్తా. మళ్ళీ ఎందుకని అన్నారు? నాకు మా టీను ఛానల్కు రైతులే ఎక్కువ, వాళ్ళ తన్లాటనే చూయిస్తాం. సర్కారు కళ్ళు తెరిచేదాకా, నిద్ర లేచేదాకా ఈ కష్టాలు చూయిస్తూనే ఉంటాం. మొద్దు నిద్రలున్న రేవంత్ అన్న ప్రభుత్వాన్ని నడి చౌరస్తాల నిలదీస్తూనే ఉంటాం. ఎందుకంటే రైతులేంది మీరు లేరు, నేను లేను, అసలు ఈ రాజ్యమే లేదు. అసంటి రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటుంటే కండ్లిండ్లు చూడనట్టు యాక్షన్ చేసేదందుకు ఇది ఆంధ్ర ఛానల్ కాదు, రేవంత్ అన్న దోస్తు ఛానల్ అంతకంటే కాదు. తప్పు అని ఎత్తి చూయించుడే, రైతు తన్లాటను లోకమంతా చూయించుడే ఉంటది. ఒక 7 ఎకరాలు మొక్కలు వేసినాము, 5 ఎకరాలు వరి నాటినాము. ఏరియా దొరుకుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. రోజు తిరగడం అవుతుంది, దొరుకుతాను లేవు అసలు. ఆధార్ కార్డు పట్టుకున్నారు, రావాలి, ఉదయం 6 గంటలకు రావాలి, నిలబడిపోవాలి, అంతే తప్ప ఇంతవరకు ఏరియా దొరుకుతలేదు. ఇంతకుముందు బాగుంటుండే, ఈ సంవత్సరం చాలా షార్టేజ్ ఉంది, చాలా ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది. అంత మా దగ్గర కూడా ఊళ్ళో ఉన్నారు 350 రూపాయలు సంచి అమ్ముతున్నారు బ్లాక్లో. ఇక్కడ సొసైటీలో అయితే 280కి ఇస్తున్నారు, కానీ వచ్చినా కానీ దొరుకుతారు. ఇళ్ళవాడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఓన్లీ ఆధార్ కార్డు వస్తే ఆధార్ కార్డు అప్డేట్ అవుతుంది అంటారు, ఆధార్ కార్డు నెంబర్లు అంటారు, లేకుంటే మన ఫింగర్ వస్తుంది అంటారు. జనాలు ఎక్కువ, సంచులు తక్కువ, ఎవరు సరిపోతుంది. ఈ ప్రభుత్వం ఫెయిల్, మొత్తం ఈ ప్రభుత్వం ఫెయిల్. మేము ఇప్పటిదాకా ఇట్లా లైన్లలో వాళ్ళము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని సంచులు అన్నా కానీ ఇస్తుండే. నిద్ర కాసి ఓ లైన్లో నిలబడితే ఈ టైం అవుతుంది, ఆకలి అవుతుంది, ధూప అవుతుంది, దొరకనే లేదు, నోరు ఎండకపోతుంది. 3 రోజుల నుంచి తిరుగుతున్నాము, 3 రోజుల నుంచి తిరుగుతున్నాము. 3 రోజుల నుంచి తిరిగితే ఈ పొద్దు ఇస్తాం, రేపిస్తాం, ఈ పొద్దు ఇస్తాం, రేపిస్తామని ఈరోజు 5 గంటలకు రాని అంటే 5 గంటలకు వచ్చినాం. ఈ రైతులను ఏం చేస్తారు ఇట్లా చేసి? ఇవ్వద్దన్నా మూసుకున్నాలే, చేనుల పనులు చేయకూడదన్నా చెప్పాలి. ఈ గోస ఎందుకెట్టాలి రైతులకు? ఈ లైన్లేంది, ఈ కొట్లాటలేంది, ఈ బాధ ఏంది, రోజంతా వానలు దడుచుకుంటా నిలబడ్డేంది, కాళ్ళు మొక్కుడేంది, కండ్ల పొంట నీళ్లు పెట్టుకునుడేంది? అసలు రేవంత్ అన్న పాలన చేస్తాడా చేస్తలేడా? రాష్ట్రంలో సర్కారు ఉన్నదా లేదా? కండ్ల ముందు రైతులు గింతగానం హరిగోసపడుతుంటే అసలు వాళ్ళు ఏం చేస్తాన్లు, ఏం చేస్తలేరు. 5 స్టార్ హోటల్లో మీటింగులు పెట్టుకుంటున్నారట. ఆ ముచ్చట కూడా చెప్తా మీకు వెనక షిరి. ఈ యూరియా సంగతి ఇంకా చెప్పుకునేది ఉన్నది మీతోని. మాకు సొంత భూమి కూడా లేదు, మరి కౌలుకి ఇవ్వాలా, మరి పిండి కట్టలకి ఎట్లా? మరి మాకు అసలు ఏం చేయాలి? మీరే చెప్పాలి. నిన్నటి వారం నుంచి తిరుగుతున్నా, ఆ సొసైటీలో బేరం తిరిగినా, ఇటు తిరిగినా, ఎక్కడ దొరకట్లేదు. అంత తిరుగుతున్నా, గార్లో కూడా పోయి వచ్చినా, ఎక్కడ దొరకట్లేదు. అసలు నాన్న ఇబ్బందులు పడుతున్నావు. 6 ఎకరాలు మొక్కజొన్న వేసాను, మా దానికి 9 ఎకరాలు వేసాను. ఈరియా గట్ట ఒకటే ఇస్తాడు. ఏ రకం చేయాలో ఏంటో అసలు. ఈరియా కోసం తిరగని రోజే లేదు. అక్కడ పని చేసుకోవాలా, లేకపోతే ఈరియా కోసం తిరగాలా? ఇక్కడ కట్టలు ఎక్కడ సమస్య రాలేదు. ఇది వచ్చిన కాడి నుంచి మాకు ఈరియా కట్టల సమస్య గ్యారెంటీకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం మాకు ఏంటండి? చెప్పులు పెట్టుకోవటం, లేకపోతే మడతలు నిలబడటం. 5 కార్డులు తీసుకుపోతే ఒక్క ఈరియా కట్టిస్తున్నారు. ఏం చేయాలి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కార్డులు పెడితే ఒక్క కట్టిస్తున్నారు. నాటేసిన 15 నెల 3 రోజులు అవుతుంది. 2వ మందు చల్లుడు టైం కూడా దాటిపోయింది. అది ఎక్కువ దిగుబడి కూడా రాదు. దానికి వేసిన పెట్టుబడి కూడా మాకు గిట్టుబాటు కూడా రాదు. చాలా లాస్లో ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ చేయబట్టి మేము చాలా ఇబ్బందులు, లాస్ట్ చచ్చే కాడుకున్నది మా పరిస్థితి. అసలు మన రైతులు కాళ్ళు మొక్కంగా చూసినామా అనోళ్ళేనడన్నా?
కానీ యూరియా కోసం ఆఫీసర్ల కాళ్ళు మొక్కుతురు, పోలీసులకు దండాలు పెడుతురు, వానల దడుస్తురు, గజగజ వరుకుంటా లైన్లలో నిలబడుతురు. గింత చేసినా ఒక్క యూరియా బత్తన చేతికంతా నమ్మకం లేదు. లాస్ట్ కత్తే నో స్టాక్ అని బోర్డులు పెడుతురు, చేతులు లావట్టి మాయమైతురు. ఏవి సారు ఎరువులు, మేము వ్యవసాయం ఎట్లా చేసుకోవాలని సర్కారు నీళ్ళదిత్తనేమో అంత కేంద్రం వాళ్ళదే తప్పని వాళ్ళ మీద నూకుడు. సరే కేంద్రం వాళ్ళని అడుగుతానేమో మేము మస్తులా పంపినము, రాష్ట్ర సర్కారు వాళ్ళే బుక్కిరు, బ్లాకులు అమ్ముకున్నారు వాళ్ళనుడు. అంటే నడుమిట్లా బుగ్గగాలని చేద్దాం అనుకుంటురా ఏంది? రైతులంటే మరీ గింత చిన్న చూపేందోళ్ళ. రైతులు ఎంత అమాయకులైతే మాత్రం రెండు పార్టీలు కలిసి ఇట్లా చెవుల పువ్వులు పెట్టుడేంది అభిమానం కాకుంటే. రైతులని ఇట్లా కష్టపెడితే మనసందుల కాడ ఎట్లా బతకాలి? లైన్లు పట్టాలి, లైన్లో కూడా దొరుకుతలేదు కదా. లైన్లు పట్టాలి, అడగకుండా వేసుకునే వాళ్ళకి మా పని ఏంది, కథ ఏంది? టైంకి ఇస్తేనే పంట వచ్చేది కష్టము, టైంకి లేకుంటే పంట ఎట్లా వస్తాయి? మళ్ళీ రైతులే రాజు, రైతులకు ఇది చేస్తే అది యాడ్ చేసేది. ఊరికి వచ్చాక 10-11 వచ్చాక అయిపోతుంది కదా. ఒకటే లోడ్ వస్తుందని మనిషికి 2 ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు టైం మీద ఇప్పుడు అదురు మీద వేస్తే పంటకు చేను అవుతుంది. ఇప్పుడు మన మనసుల పైన అంతే. ఒకప్పుడు టైం మీద తింటేనే కదా మనకు పైకి పెట్టేది. ఆ చేను ఇప్పుడు 20 రోజులు 25 రోజులు వెళ్ళిపోయి పెట్టేది, అదును వెళ్ళిపోయాయి. ఇప్పుడు పెట్టి ఏం లాభం దానికి? 10 ఏళ్లలో ఎన్నలేని యూరియా కరువు ఇప్పుడే ఎందుకు వచ్చింది? అంటే బ్లాకు దందా బగ్గ నడుతుందన్నట్టే కదా. మరి ఎందుకు ఆపుతలేరు? ఎందుకంటే ఇట్లా బ్లాకు దందా నడిపేటోళ్ళల్లా షే పార్టీ లీడర్లే ఉన్నారట. అందుకే జనానికి యూరియా కరువు, లీడర్లకు జేబులు ఫుల్ అని చెప్పుకుంటారు రైతులు. కానీ ఎంత మార్పు చూడు. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ లెక్క ఉండేది, కానీ ఇప్పుడు అటు ఇటు చేసి దండగ చేసి పడేసిరు కదరా నాయనాన్ని ఎత్తి పట్టుకుంటుర్రు. ఓ దిక్కు మన రైతులు యూరియా కరువుతోని తన్లాడతారు కదా. మరి గిలిగింత తన్లాడుతుంటే వీళ్ళ తన్లాట చూసి మరి చేయి పార్టీ లీడర్లు ఏం చేస్తారు, ఏ పార్టీ కార్యక్రమం పెట్టుకున్నారు, ఎట్లా ముంగడ పడతారు, ఏం ఫాయిదా చేస్తారు? ఓ మళ్ళీ మనం అట్లా అరుచుకొని వద్దాం రా అని మరి ఏ పార్టీ ముందడ పడ్డారు? యూరియా కోసం మన తన్లాట గంతగనం ఉన్నది కదా. మరి మన సర్కారు వాళ్ళ మనసులో ఏమున్నది, వాళ్ళేమంటారో కూడా తెలియాలి కదా మీకు. ఫస్ట్ సీఎం రేవంత్ అన్న ముచ్చటిండాక అటెనక వ్యవసాయ మంత్రి ఏం చేస్తాడో అరుచుకుందాం. టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అగనాట అసలు యూరియా అరవే లేదన్నట్టులా. ఇక మన తుమ్మల సారు పొన్నమని ఏమంటారు ఇనురిగా? నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. అసలు కరువు అనేదే లేదట. అవన్నీ ఏఐ వీడియోలు అట. అయ్యా కోపం రమ్మట రాదా? రైతులు లైన్లలో చెప్పులు పెట్టిరు కానీ ఈ మాటలు విన్నాక ఆ చెప్పులతో ఏం చేసేటోళ్ళో మన రైతులు ఇలా మాటలు విన్నాక ఇక అట్లనే అనిపిస్తుందట. మరి ఈ జనాలట గ్రాఫిక్స్ అట గ్రాఫిక్స్. అసలు చెప్పేదందుకన్నా మనసు ఎట్లా వచ్చిందో ఏందో, ఎంత అవమానం చేస్తున్నారు అసలు. ఆగురి తుమ్మల సార్ ఇంకేమంటాడంటే, కేంద్రంతో దెబ్బలాడండి, మీరు రేపు ఓట్లు ఎవరికేస్తారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి 2 లక్షలు. ఇన్నరా బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రంతో కొట్లాడి 2 లక్షల టన్నుల యూరియా పట్టుకురావాలట. కాదు ఏమనంటే కోపంగాని బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడి పట్టుకత్తే మరి మీరెందుకు సార్ సర్కారు కుర్చీలో కూర్చున్నది? అన్ని బీఆర్ఎస్ వాళ్ళే చెప్తే మీ ఎంపీలు ఎందుకు సార్ ఉన్నది? మీ తరిక చూస్తుంటే దున్నపోత మీద వాన పడ్డట్టే ఉన్నది సార్ అని నేనంటలేను. యూరియా సంటల కాడ రైతులే అంటారు. అంత లావైతే ఆ సంటల కాడికి పోయి మీరే రైతులను అడుగురు, వాళ్ళే చెప్తారు. ఏదో సినిమాలా ఈ అడవి నాదే వేట నాదే అనే ఒక డైలాగ్ ఉన్నది కదా. ప్రభుత్వం మాదే, రాజ్యం మాదే, రుబాబు మాదే, మనల్ని ఎవరు రాపేది అన్నట్టే నడుతుంది మన కాడ. అవును మరి మన షేపాటి పరందామయ్యలు అసలు ఆగుతలేరు కదా. ఓ దిక్కు రాష్ట్రం అంతటా బొచ్చడు కష్టాలున్నాయి, రైతులు కండ్ల పొట్ట నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఇంకో దిక్కు షేపాటి లీడర్లు గానా భజనాలు పెట్టుకుంటా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టే ఎత్తాను. అసలు ఎవ్వరు తగ్గుతలేరు కదా. అవ చూడుండ్రి మీరే.
అరెవ్వా అసలు ఏమన్నా స్టెప్పులు ఎత్తాండ్లా అన్నలు తీర్మాన డాన్సా లేకుంటే బుట్టా డాన్సా? అయ్యో జనం అన్నప్పుడు డాన్సులు వేసుకోవద్దా? ఇది కూడా పెద్ద సుతారం అనేరు. బరాబరే తాగితే తాగని వాళ్ళ ఇష్టము, వాళ్ళ పానము, ఎగురు తెగరిని వాళ్ళ ఎంజాయ్మెంటు, వాళ్ళ పైసలు మనకు సంబంధం లేదు. కానీ లెవెల్ అంటారా? బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ వారికి ప్రభుత్వం పెట్టిన పిఏ డ్రైవరు దోస్తులు అన్నట్టు. సరే వాళ్ళు కూడా మనుషులే అయినా తప్పు పట్టలేవు. కానీ ఇల్లు కుతికెళ్ళాక తాగిరు. నడి రోడ్డు మీదనే గిట్ల డాన్సులు గించులు చేసుకుంటా అచ్చిపోయేటోళ్ళని చిడాయించుకుంటా గాయ గాయ చేసిరాట. మరి తప్పేనా కాదా? అసలు రోడ్డు మీద ఏంది రావాయన నాకు తెలియక అడుగుతా. పాపం ఆడోళ్ళు పోతారు, ఆలుమొగలు పోతారు, చిన్నపిల్లలు పోతారు, ముసలోళ్ళు పోతారు. గీ ఏషన్ చూసి వాళ్ళు భయపడరా? నడి రోడ్డు మీద గిదేంది అని అడిగినందుకు ఉల్టా దబాయించారట మహానుభావులు. మా రాజ్యం, మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే, మా ఇష్టం అనుకుంటా ఇట్లా చేసిరట్నోళ్ళ. అసలు ఏంది తరిక? పోలీసు వాళ్ళు ఏం చేస్తాను కావచ్చు, సినిమా చూసినట్టు చూస్తానులా ఏంది? చూసినావా చేపట్టి పాలన ఒక్కొక్కల పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో? అసలు మీరు గవర్నమెంట్ ఆఫీసుకు ఒకసారి కాకున్నా ఇంకోసారన్నా పోతూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి పని పడుతుంది. సర్కార్ ఆఫీసర్ల పని ఏంది? జనం పనులు చేసి పెట్టుడు. వాళ్ళు దేనికోసం వచ్చిరో అది అరుచుకొని అన్ని బరాబర్ ఉన్నాయా లేవా చెకింగ్ చేసుకొని సంతకాలు పెట్టాలి. కానీ మన సర్కార్ ఆఫీసులలో కథ ఎట్లుంటుందోలా, నాకేంటి, సంతకం పెట్టాలంటే నాకేంటి అన్నట్టే నడుస్తుంది కదా. అన్ని చక్కగున్నా నేనెందుకు సంతకం పెట్టాలి, నాకేం ఫాయిదా వస్తుంది, సంతకం పెట్టినా పెట్టకున్నా జీతం పడుతుంది కదా, ఎందుకు పెట్టాలి అన్నట్టే ఎత్తరోళ్ళ. అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఏ పని చేసినా లంచం తీసుకొనే చేయాలన్నట్టు ఫిక్స్ అయిపోయారు. అందరి గురించి కాదు, కొందరి గురించి చెప్తాన్నా. అసోంటి లంచగొండ ఆఫీసర్లను ఓ మలక దర్శనం చేసుకొని సన్మానం చేద్దాం రాండి. మరి ఎంబటి మారరు మారరు మారరుగాక మారరు, కుక్కతోక వంకరే. లంచగొండలు ఎన్నటికీ లంచగొండలే. యుగ్గి మహారాజును చూడు, సూర్యాపేట జిల్లా కోదాడ అడవి ఆఫీసుల ఫారెస్ట్ బీట్ ఆఫీసరు. పేరు ఎంకన్నా, దేవుని పేరు. కానీ ఏం ఫాయిదా, దొంగ పనులు చేయబట్టే. ఓగలు పర్మిషన్ లేకుండా అడవిలో చెట్లు నరుకుతుంటే ఆయన దొరకబట్టి 50,000 లంచం అడిగిండట. లాస్ట్కి 20,000కు బేరం కుదిరింది. కానీ ఆయన డైరెక్ట్ ఏసీబోలకు చెప్తే వాళ్ళకిట్లా రెడీ హ్యాండెడ్గా దొరకబట్టిరు. ఇప్పుడు చూడు ముఖం ఎట్లా మార్చుకున్నాడు. ఇప్పుడు మార్చుకున్నాడు కావచ్చు గాక, మళ్ళీ డ్యూటీ ఎక్కినాక మళ్ళీ అదే పని చేస్తట్టే ఉన్నారు. వాళ్ళ ఎంతమంది చూడలేదు, దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, లంచం తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఇదే నల్గొండ జిల్లాలో ఇందిరమిండ్ల పైసలు అకౌంట్లో పడాలంటే మాకు కట్నం చదివియాల్సిందే అని సర్కార్ ఆఫీసర్లు ఎగబడుతురట. గిట్లనే ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకయ్య 20,000 డిమాండ్ చేసిండు. ఏసీ బోర్లకు దొరికిపోయిండు. అంటే ఆఖరికి ఇందిరమిండ్ల పైసలు పడాలంటే కూడా లంచమే చదివియాల్సి వస్తుంది. ఏం సర్కారో ఏం ఆఫీసర్లో ఏం పోరి. అసలు ఈ నడుమ లంచాలు బాగా పెరిగినాయి కదనోళ్ళ. మీకు కూడా అనిపిస్తుందా లేదా? చిన్నదానికి పెద్దదానికి లంచమే. అన్ని చక్కగున్నా లేకున్నా బల కిందికెళ్ళి చదివియాల్సింది అన్నట్టు అవుతుంది. ఈ లంచాలు కమిషన్లు ఎన్నడు బంద్ అవుతుందో ఏమో పోరి. ఈ కమిషన్లు గిమిషన్లు ఫస్ట్ మన హైదరాబాద్ సచివాలయంలో బంద్ అయితే అంతటా బంద్ అయితే అని చెప్పుకుంటారు. అయితే నాకొక ఆలోచన వచ్చిందోళ్ళ. నాగుల చవితి, నాగుల పంచమి నాడు మన ఆడపడుచులు పుట్టల కాడికి పోయి పాలు పోస్తారు కదా. ఎందుకంటే పుట్టల పాములు ఉంటాయి. ఆ పాములు పాలు తాగుతాయని నమ్మకము. కానీ ఇది వరసంది పుట్టలు దేవులు ఆడుకుంటే పోయే బదులు సప్పుజేక ఇంటి ముంగట ఉన్న బండిలా పాలు పోతే ఎట్లుంటుందని అనిపిస్తుందోలా. ఏమైందావా, బండిలో పెట్రోల్ పోతారు కానీ పాలు పోసుడేంది, బండ్ల పాలు పోసి పాములకు మొక్కుడేంది అంటారా? రాను రాను గిదే కథ అయ్యేటట్టున్నది కదా. పారి ముచ్చటేందో క్లారిటీగా అరుచుకుందాం నడువురి. నాగుల చవితి నాడు పాలను బైకులలో పోయాలని ఎందుకన్నా ఎరికేనా? యొగ్గిందుకే గీ బండిని చూడురి, వీళ్ళు కింద పడేసి మీద పడేసి ఎట్లా తండ్లాడుతురో. గీనేమో తొంగి తొంగి చూస్తాండు. ఏం కనబడుతుంది అండ్ల నీకు? కట్టె పుల్లలతో ఇటోగోలు అటోగోలు మెజలిస్తాండ్లు కదా అన్నట్టు మీకు ఈ పాటికే సమజైపోయి ఉండాలి ఇలా తండ్లాటేందుకు. ఎందుకంటే ఈ బండిలో పాము వచ్చిందోల్లా అరవంటే పామే జాక్కున్నది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజల ఒక అన్న బండి పార్కింగ్ చేసిండు. కథం అంతల్లో ఒక పామచ్చి అందులో పురుసతగా వండుకున్నది. ఇక దాన్ని బయట తీసేందుకు గింతగానం కష్టపడ్డారు. లాస్ట్కి ఏమైందంటే
అబ్బర బిడ్డ బయటికి వెళ్ళింది గీనేమో కోతుకోతి చేస్తాడేంది పాముతోని అవసరమా అనే పెద్ద మనిషి దాన్ని ఇడిచిపెట్టు ఆయనతో జనాలలో ఇడిచిపెట్టేవు అయితే అదేందో నొల్ల ఈ నడమ పాములు గిట్ల బైకులలో జాక్కుంటున్నాయి పుట్టలలో ఉండి ఉండి వాటికి బోరు కొడుతుందో లేకుంటే పెట్రోల్ వాసన వాటికి మంచిగా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ బండి కనబడ పాపం పాములు కబ్జా చేసి పడేస్తానయ్యోల్లా ఎందుకన్నా మంచిది మీరు బండి తీసినప్పుడు జర చూసుకొని తీయురి ఏ పామ చీడ జాకుని తెలియదు ముందే చెప్తున్నా మళ్ళీ చెప్పలేదనద్దు ఏ రజిత రజిత ఏ ఇటు పోవే ఇటు 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 ఏ ఆగు అంటున్నాడు ఆగోగో నీ వెనకాల చూడు బ్యాక్ సైడ్ ఆగో ఆగు ఈ గన్ను నేను తీసుకుంటా ఆగో విన్ చంపే ఏ ఉండు నేను వేస్తా ఓకే అయిపోయిందా ఓకే ఏందోళ్ళ గట్ల చూస్తారు పబ్జి ఆట గట్లనే ఆడతారు కదా పబ్జి ఆటలు మునిగిపోయి జీవితాలే గాయగాయ చేసుకున్న వాళ్ళని చూసినాం మనము అందుకే పబ్జి ఆటను నిషేధం చేసిరు కానీ ఏం ఫాయిదా ఆ ఆటను మించిన దిక్కుమల్ల ఆటలు కూడా మోపైనాయి అవి కూడా పానం తీస్తున్నాయి అగు చూర్రాదురు మీరే నువ్వైతే ఆడే రజిత నువ్వు ఆడు అసలు ఈ ముచ్చట ఎట్లా చెప్పాలన్నా కూడా నాకు అర్థమైతలేదు వాళ్ళ అన్యాలం అంటే అన్యాలం ఫోనుకు మరీ గింతగనం బానిస అవుతారే వాళ్ళన్న అయితే పాపం వీళ్ళు ఉండేది భయంసాల వీళ్ళకో కొడుకున్నాడోళ్ళ 9వ తరగతి చదివిండు కానీ పిల్లగాడు ఫోన్లో ఆటలకు మరిగిండు పబ్జి అసొంటే ఆటనేనట అది ఇక ఆటలు మునిగిపోయి చదువు లేదు తిండి సక్క తినులు లేదు 24 గంటలు ఆటలే ఉంటాడట పిల్లగాడు ఇక అమ్మ నాయనకు రంది పట్టుకున్నది భయమైంది పోరడు ఆగమైతుండని జర గట్టిగా మందలిచ్చిరు చేతికి 2 వదులు దాకా ఫోన్ ఇయ్యలే కథం పిల్లగాడు హైబత్ అయిపోవడట డ్రగ్స్ బాధితుని లెక్క పబ్జి బాధితుడు అయిపోయిండు ఆడకపోయే వరకల్లా పిసలేసింది ఇంట్లో వేసుకొని చచ్చిపోయిండిగా చెప్పు కథ బంగారం అంటే పిల్లగాడు ఆటలు మునిగిపోయి గిట్ల బలిమిటికి పానం తీసుకున్నాడంటే ఏందన్నట్టు అసలు ఆ ఆట ఎంత ఆడిచ్చింది కావచ్చు పిల్లగాన్ని హైదరాబాద్లో హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్లు అది చెప్పినవి అన్నీ చేశాము ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మల్లో మనోవైద్యం డాక్టర్ సైకియాట్రిస్ట్ అనే దగ్గరికి వెళ్ళాము కౌన్సిలింగ్ అయ్యింది బట్ స్టిల్ అతని దగ్గర కూడా బాధించాడు నేను పబ్జి డైలీ 10 hours ఆడతాను డాక్టర్ చెప్పాడు 1-2 hours ఆడు బాబు అన్నాడు కానీ ఆడు ఇంక్రీజ్ అంటే అరగంటగా మాట్లాడతాడు డాక్టర్కి నాకు 10 hours కావాలి ఆ 10 hours మాట్లాడింది డాక్టర్ దగ్గర చెప్పేసరికి ఇంటికి రాగానే నేను డాక్టర్ చెప్పేశాను 10 hours నేను 10 hours ఆడుతాను కానీ 10 hours కూడా ఆగలే ఆడు కంటిన్యూగా ఆడుతున్నాడు మోర్ దెన్ 10 hours నేను పెద్దోళ్ళకు కూడా చెప్తున్నా పిల్లలు మంకు పట్టుబడుతురని వాళ్ళ చేతులకు ఫోన్లు ఇస్తాండ్లు వీడియోలు చూయిస్తాండ్లు ఆటలు ఆడుకోమంటురు బరాబరే కానీ ఏది చేసినా దానికి పద్దు ఉండాలి అలవాటైతే మాత్రం ఆగమవుతారు అంతేనా కాదా జర పైలం మరి ఎందుకన్నా మంచిది డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు స్పీచ్ వేణుమా స్పీచ్ ఇరుక్కు కండువా వేణుమా కండువా ఇరుక్కు జెండా వేణుమా జెండా ఇరుక్కు దళపతి వేణుమా దళపతి ఇరుక్కు நம்ம வணக்கமப்பா இன்றையப்பா டிஎம்கே அப்பா நீங்கள் தமிழமானி கூலி படையப்பா தங்கலான் ఎస్జే సూర్య టాటా బై బై వనక్కం ఎట్లుందన్న తమిళ భాష తమిళ పోలు ఏం ఫీల్ కావద్దు నేను ట్రై చేసిన నాకు వచ్చిన తమిళాన్ని నేనేదో ముచ్చట పెట్టిన అన్నట్టు ఈ తమిళం జోలికి ఎందుకు పోయినా అంటే మనం ఇప్పుడు తమిళం బీలా ముచ్చట చెప్పుకోవాలి ఆడ విజయ్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు ఆ యాక్టరు పార్టీ మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ కాడికే ఉమ్మలిక ఉదాం రారే ఆడ ఏం జరిగిందో చూసేద్దాం నడుగురి ఓర్ నాయనో ఏం జనాలరా నాయన అసలు జనాలైనా లేకుంటే గ్రాఫిక్స్ ఏ అయినా ఒకట్లా అనుమానం కొట్టేటట్టు పబ్లిక్ వచ్చిరు తమిళనాడులా విజయ్ అనే హీరో ఉన్నాడు కదా గీననే ఈయన పోయినేడాదే అంతకుముందు ఏడాదో పార్టీ పెట్టే కదా కానీ ఏడో కూడా పోటీ చేయలే కానీ పార్టీ పండుగ మాత్రం చేసిండు ఇక దానికి జనాలు చూడు ఎట్లా వచ్చిరు
నాయనో ఏంది అసలు, ఇటు జనాలే అటు జనాలే, వెనక జనాలే ముంగటి జనాలే, చీమల దండు లెక్కన ఉన్నది వల్ల ఈ విజయన్న స్టాలిన్ పార్టీని దింపుతాడటం వల్ల ఇక వచ్చే ఎలక్షన్లల్లా ఆ పువ్వు పార్టీ కూడా బేకార్ పార్టీ. నాకేమంతోని పొత్తే అద్దు, సింగిల్గా అత్తా గెలిచి తీరుతాన పడుతుండు. అసలైతే ఏం మాయనో ఏ మంత్రమో కానీ ఈ విజయ్ సినిమాలంటే తమిళనాడులకు మస్తు పిచ్చి అంటే పిచ్చి. అసంటిదిగా రాజకీయం పార్టీ పెట్టినాక ఆ ఫ్యాన్స్ దూరం అవుతారని అందరు ముక్కిరిసిరు, కానీ అంతకు మించి వచ్చిరని సంబరపడుతురు. అయితే గింత పెద్ద సభల తొకసలాటలు కూడా అయినాయి వల్ల కొందరికి బాగానే దెబ్బలు తాకినాయట. ఈ తొకసలాటలతోనే పెద్ద సావచ్చి పడింది. పాపం వీళ్ళేమో హీరోని చూసేందుకు ఎక్కడికెక్కడెల్లో వస్తారు, సంబరంలో పానాలు పోతున్నాయి. ఘోరం కదా. అర్రే అప్పటి నుంచి ఇక ముచ్చట చెప్పాలి అనుకుంటాను కానీ ఇగో మా ఆయనలే మతి మనిషిన. ఇక ముచ్చట ఈడ కూర్చొని చెప్పుడు కాదు కానీ నేను టీవీ వెనక పోయి చెప్పేస్తా, మీరు చూసేరి తిన్నాడు రే. ఇంకో ముచ్చట ఏంటంటారా, ఇదిగే ఉండే ఇదేనా హే. అయితే ఆంధ్రాలో చంద్రబాబు ఫ్రీ బస్సు పెట్టారట కదండే, ఇటు మా తెలంగాణలో శిష్యుడు రేవంత్ సారును ఎన్నడూ పెట్టారండి. ఇక శిష్యుడి బ్యాటలోనే గురువుగా నడిచారట కదండి. ఇంకే ఉందండి, మా తెలంగాణలో ఎలాగైతేనో మా ఆడపడుచులు బస్సులలో పోట్లాడేసుకున్నారో ఆంధ్రాలోనూ అలాగే అవుతుందండి. అగ చూడండి ఎట్లా పోట్లాడేసుకుంటున్నారో. అయ్య బాబోయ్ ఏంటండి, ఎవరూ తగ్గట్లేదేదండి బాబు, ఎవరైనా ఉంటే ఆపండి. అయితే ఇలా ఎందుకు పోట్లాడేసుకుంటున్నారో మీకు కూడా అర్థమై ఉంటుంది కదండి. సీటు కోసమేనటండి, సీటు కోసము విజయవాడ నుంచి జగ్గైపేటకి వెళ్తున్నారటండి. బస్సులోనూ అందరూ ఆడవాళ్ళే ఉన్నారండి, కానీ సీట్లు తక్కువ, బస్సులు తక్కువ, మనోళ్ళు ఎక్కువ అండి. ఇంకేదండి, తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు అయిపోయిందటండి ఫ్రీ బస్సు కదా. నేను కాదండి బాబు ఇలా అనేది, సీటు లేని మగవాళ్ళే అంటున్నారండి బాబు. బాబోరు మా గొప్ప పథకం తెచ్చారులే, తెలంగాణలో ఓట్లాడేసుకుంటే ఆంధ్ర ఆడవాళ్ళు ఎందుకు గమ్మునుండాలి, వాళ్ళ చేతులకు జుట్లకు పని చెప్పాలి అని అనుకున్నారో ఏమోలండి, మనకెందుకు.